హాయ్ హలో నమస్తే, నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే, ఒక్క రోజులో పవర్ బిఐ నేర్చుకోవడం ఎలా. మనం ఆల్రెడీ ఒక్క రోజులో ఎస్క్యూఎల్ నేర్చుకోవడం ఎలా చూసాము. రెస్పాన్స్ చాలా బాగుంది, చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, చాలామంది చీట్ షీట్ కూడా అడిగారు. త్వరలో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ చీట్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. బట్ ఇవాళ వీడియో ఒక్క రోజులో పవర్ బిఐ నేర్చుకోవడం ఎలా, దానికి కావాల్సిన స్ట్రాటజీ ఏంటి, అసలు పవర్ బిఐలో ఏం నేర్చుకోవాలి, అసలు పవర్ బిఐ ఎందుకు వాడతారు, హవర్ టు హవర్ బ్రేక్ డౌన్ ఏంటి, రోడ్ మ్యాప్ ఇస్తాను నేను క్లియర్గా. సో పవర్ బిఐ అనేది విజువలైజేషన్ టూల్ అనమాట. సో విజువలైజేషన్ టూల్ అనగానే మనకు చాలా టూల్స్ లిస్ట్లోకి వస్తాయి. పవర్ బిఐ, ట్యాబ్లూ, లుకా స్టూడియో, ఇంకా చాలా ఉన్నాయి. సో పవర్ బిఐ చాలా ట్రెండ్లో ఉంది. పవర్ బిఐ చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, బిజినెస్ డాష్బోర్డ్స్, బిజినెస్ టీమ్స్ అన్నీ పవర్ బిఐ యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని విజువల్స్ రూపంలో ఇన్సైట్ఫుల్గా కన్వే చేస్తూ డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అవుతాయి కాబట్టి పవర్ బిఐ డాష్బోర్డ్స్ని బిల్డ్ చేస్తున్నారు. సో పవర్ బిఐ చాలా రకాలుగా యూజ్ అవుతుంది, నాట్ జస్ట్ ఫర్ బిజినెస్ డాష్బోర్డ్స్. సో మనం వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ రియల్ డాష్బోర్డ్స్ ఎలా బిల్డ్ చేస్తాం అసలు. మీరు థియరీని మర్చిపోండి. సో మీకు ఒక టార్గెట్ అయితే ఇస్తాను, నేను ఒక గోల్ని అయితే సెట్ చేస్తాను. ఈ వీక్ సాటర్డే ఆర్ సండే ఒకరోజు మీరు కూర్చోండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏ స్ట్రాటజీ అయితే సజెస్ట్ చేస్తున్నానో ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు ఒక రోజులో డెఫినెట్గా పవర్ బిఐ అనేది నేర్చుకుంటారు. థియరీని మర్చిపోండి, మొత్తం హ్యాండ్స్ ఆన్ పవర్ బిఐ టూల్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోవడం. నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవుతూ ఆ కాన్సెప్ట్స్ని, ఆ చార్ట్స్ని ఎలా బిల్డ్ చేయాలి, డాష్బోర్డ్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి చార్ట్స్ని, టేబుల్స్ ఎలా చూడాలి, పవర్ క్వెరీ ఎలా యూజ్ చేయాలి, మొత్తం డాక్స్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి, ఎటువంటి ఫార్ములాస్, ఎటువంటి చార్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు, ఏవైతే నేర్చుకుంటే మీకు సరిపోతుంది అనేది నేను ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీని ఖచ్చితంగా మర్చిపోండి. కంప్లీట్లీ ప్రాక్టికల్ స్ట్రాటజీ అనమాట. సో 8 అవర్స్ ప్లాన్ కింద నేను స్ట్రాటజీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 8 అవర్స్లో ఎన్ని అవర్స్ ఏ టాపిక్ మీద మీరు నేర్చుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ పవర్ బిఐ ఎందుకు, ఎలా వర్క్ అవుతుంది ఇది తెలుసుకుందాం. సో మీరు పవర్ బిఐలో ఏం చేయొచ్చు అంటే డేటాని క్లీన్ చేయొచ్చు, డేటా యూస్ చేసుకొని ఇన్సైట్స్ తెచ్చుకోవడానికి విజువల్స్ బిల్డ్ చేసుకోవచ్చు. విజువల్స్ ఇండివిజువల్ పేజెస్ అన్న క్రియేట్ చేయొచ్చు, లేదంటే అన్ని చార్ట్స్ యూజ్ చేసి ఒక డాష్బోర్డ్ లాగా కూడా చేయొచ్చు. ఎక్సెల్ ఆల్రెడీ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళకి చాలా బాగా ఐడియా ఉంటుంది డాష్బోర్డ్ అంటే ఏంటి, చార్ట్స్ అంటే ఏంటి, అసలు ఈ డాష్బోర్డ్స్, చార్ట్స్ ఎందుకు పనికొస్తాయి అనేది బాగా ఐడియా ఉంటుంది. సో మీకు ఎక్సెల్ రాకపోయినా పర్లేదు, బట్ స్టిల్ యూ కెన్ స్టార్ట్ విత్ పవర్ బిఐ. సో మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ పవర్ బిఐ వితౌట్ ఎనీ క్రైటీరియా. సో డెసిషన్స్ని డ్రైవ్ చేయడానికి మీరు ఫస్ట్ డేటా క్లీన్ చేసుకొని ఆ డేటాని యూజ్ చేసి చార్ట్స్ బిల్డ్ చేసి, విజువల్స్ బిల్డ్ చేసి, డాష్బోర్డ్ బిల్డ్ చేసి, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ డ్రైవ్ ద డెసిషన్స్. సో అదే మీకు బిజినెస్ టీమ్స్లో రన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ లెర్నింగ్ పాత్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ లెర్నింగ్ పాత్ని నేను ఒక 5 డిఫరెంట్ ఫేజెస్ కింద డివైడ్ చేశాను. ఫేజ్ 1లో మీరు ఇంటర్ఫేస్ తెలుసుకుంటారు, ఫేజ్ 2లో క్లీనింగ్ అండ్ పవర్ క్వైరీ తెలుసుకుంటారు, ఫేజ్ 3 బిల్డింగ్, డాష్బోర్డ్ బిల్డింగ్, ఫేజ్ 4 డాక్స్ ఫంక్షన్స్, ఎలాంటి డాక్స్ ఫంక్షన్స్ మీరు నేర్చుకోవాలి, ఏవైతే సరిపోతాయి అనేది మనం తెలుసుకుందాం. లాస్ట్ ఫేజ్లో ఎలా పబ్లిష్ చేయాలి, ఎందుకు పబ్లిష్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఫేజ్ 1 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ మోర్ అబౌట్ ఇంటర్ఫేస్. సో పవర్ బిఐ ఇన్స్టాల్ చేస్తారు. పవర్ బిఐకి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ద వే యూ లుక్ అట్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పవర్ బిఐకి కూడా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో పవర్ బిఐ ఇంటర్ఫేస్లో డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేయగానే పైన రిబ్బన్ ఉంటుంది, కింద ఒక బార్ ఉంటుంది, సెల్స్ ఉంటాయి. ఎందుకు అనేది తెలుసుకుంటాం కదా. సేమ్ అలానే పవర్ బిఐలో కూడా డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో రిపోర్ట్ వ్యూ అంటే ఏంటి, డేటా వ్యూ అంటే ఏంటి, మోడల్ వ్యూ అంటే ఏంటి, డిఫరెంట్ వ్యూస్ గురించి అర్థం చేసుకొని, చార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ పెయిన్ అర్థం చేసుకొని ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలని కూడా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్లో 1 అవర్ వీటి మీద మీరు స్పెండ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు పవర్ బిఐ ఏంటి, పవర్ బిఐ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో రిపోర్ట్ వ్యూ అంటే ఏం లేదు, జస్ట్ మీరు డాష్బోర్డ్స్, చార్ట్స్ ఎక్కడైతే బిల్డ్ చేస్తారో దాన్ని రిపోర్ట్ వ్యూ అంటారు. డేటా వ్యూ అనేది ఏమంటే డేటా ఎక్కడైతే స్టోర్ అవుతుందో, మీరు ఎక్కడెక్కడి నుంచో డేటాను తీసుకొని వచ్చి పవర్ బిఐలోకి లోడ్ చేస్తారు, అది ఎక్కడ స్టోర్ అవుతుంది, టేబుల్స్లో, రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది. అక్కడ దాన్ని డేటా వ్యూ, అది ఎక్కడ ఉంటుంది, దానికి ఒక ట్యాబ్ లేదా ఫీచర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి డేటా వ్యూ అని పిలుస్తాం అనమాట. మోడల్ వ్యూ అంటే ఒక టేబుల్ అయితే ఉండదు, ఆబ్వియస్గా మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎక్సెల్ షీట్స్ లోడ్ చేసి ఉంటాము. ఒకే ప్రాజెక్ట్ మీద ఒక 10 షీట్స్ లోడ్ చేసి ఉంటాం, 10 టేబుల్స్ అని పిలుస్తాం, షీట్స్ అనకుండా. సో 10 టేబుల్స్ ఒకదానికి ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయి, వాటి రిలేషన్షిప్ ఏంటి, వాటిని చూడడానికి మోడల్ వ్యూ అంటాము. విజువలైజేషన్ పెయిన్, సో మీకు కావాల్సిన రకరకాల చార్ట్స్, రకరకాల ఫీచర్స్
రకరకాల విజువల్ టైప్స్ ఒక పేన్లో ఉంటాయి రైట్ హ్యాండ్ సైడ్లో, దాన్ని విజువలైజేషన్ పెయిన్ అంటాము. ఫీల్డ్స్ పెయిన్. సో ఫీల్డ్స్ పెయిన్ అంటే మీరు డేటా టేబుల్స్ అని లోడ్ చేసిన తర్వాత మీకు ఫీల్డ్స్ పెయిన్లో కాలమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ కాలమ్స్లో మీరు ఏ కాలమ్ని తీసుకొచ్చి ఎటువంటి యాక్సెస్లో మీరు పెట్టాలి, ఎక్స్ యాక్సెస్లో పెట్టాలా, వై యాక్సెస్లో పెట్టాలా, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి అనేది ఈ ఫీల్డ్స్ పెయిన్ గురించి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ 5 డిఫరెంట్ ఫీచర్స్ మీరు ఇంటర్ఫేస్లో నేర్చుకోగలిగితే మీకు పవర్ బిఐ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దానికి అలవాటు పడతారు, బేసిక్గా టూల్కి అలవాటు పడతారు. సో నెక్స్ట్ ఫేజ్ 2 మీరు 2 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫేజ్ 2లో మీరు డేటాని ఎలా క్లీన్ చేయాలో నేర్చుకుంటారు. సో పవర్ బిఐలో పవర్ క్వైరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పవర్ క్వైరీని యూజ్ చేసుకొని డూప్లికేట్స్ ఎలా రిమూవ్ చేయాలి, నల్ వాల్యూస్ ఎలా రిమూవ్ చేయాలి, రోస్ని ఎలా ఫిల్టర్ చేయాలి, కాలమ్స్ ఎలా స్ప్లిట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ నేమ్ కాలమ్ ఉంది. సో నేమ్ కాలంలో నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా స్ప్లిట్ చేయాలి, క్వైరీస్ని ఎలా మర్జ్ చేయాలి. మీరు కొన్ని క్వైరీస్ కూడా రాస్తారనమాట డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేసి. ఆ క్వైరీస్ని ఎలా మర్జ్ చేయాలి. దెన్ డేటా టైప్స్. సో ఎటువంటి డేటా ఆల్రెడీ టేబుల్లో ఉన్న డేటా టైప్ మీకు వద్దకపోతే దాని డేటా టైప్ని ఎలా చేంజ్ చేయాలి. ఇంటీజర్ ఉంది, ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి, లేదంటే సమ్ కేటగరికల్ వాల్యూని దాన్ని న్యూమరికల్గా ఎలా కన్వర్ట్ చేయాలి. సో పవర్ క్వైరీ యూజ్ చేసి మీరు ఇవన్నీ ఈ డిఫరెంట్ టాస్క్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ 6 ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తే 90% ఆఫ్ రియల్ వరల్డ్ డేటా సెట్స్ మీద వర్క్ చేయడం నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ 6 డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి డేటా వచ్చినా మీరు ఈ 6 డిఫరెంట్ టాస్క్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది మీ దగ్గర ఉన్న డేటా క్లీనా కాదా అనేది. సో ఫేజ్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, 2 hours స్పెండ్ చేయాలి. ఫేజ్ 3 సో బిల్డ్ యువర్ ఫస్ట్ డాష్ బోర్డ్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా డాష్ బోర్డ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు స్ట్రాటజీ ఏంటంటే ఒక్క రోజులో పవర్ బిఐ నేర్చుకోవడం. సో మీరు మెల్లగా నిదానంగా ఒక్కొక్క చార్ట్ని ఒక్కొక్క రోజు నేర్చుకోవడం కాకుండా ఒక ప్రాజెక్ట్ చేస్తూ దాంతోనే డాష్ బోర్డ్ని ఎలా బిల్డ్ చేయాలి నేర్చుకుంటే మీకు ఈజీగా అవుతుంది. కార్పొరేట్ స్టైల్ ట్రైనింగ్ అలానే ఉంటుందన్నమాట. సో ఫేజ్ 3 కూడా 2 hours కింద స్ప్లిట్ చేశాను. సో ఫేజ్ 3లో మనకి పవర్ బిఐలో దగ్గర 30+ విజువల్స్ అవైలబుల్లో ఉంటాయి. కానీ అవుట్ ఆఫ్ 30+ విజువల్స్ మనకు అన్ని విజువల్స్ అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ 7 ఎసెన్షియల్ చార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ చార్ట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం బిజినెస్ సినారియోస్లో యూజ్ చేస్తాం. దీస్ చార్ట్స్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఈ చార్ట్స్ పెడితే డెఫినెట్లీ దే కన్వే లాట్ ఆఫ్ ఇన్సైట్స్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ విజువల్స్. సో బార్ చార్ట్, లైన్ చార్ట్, డోనట్ చార్ట్, కేపీఐ కార్డ్ అంటే ఏంటి, టేబుల్ ఎలా ఉంటుంది, స్లైసర్, మ్యాప్, ఇవి నేర్చుకుంటే దీంట్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు ఆల్రెడీ ఎక్సెల్లో ఉండింటాయి. ఎక్సెల్లో లేకపోయినా ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బార్ చార్ట్ అంటే సింపుల్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్లో మీరు వర్టికల్ బార్స్ వేస్తున్నారు అంటే బార్ హైట్ వై యాక్సిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ యాక్సిస్లో ఏం పెట్టాలి, వై యాక్సిస్లో ఏం పెట్టాలి అనేది మీకు ఒక చిన్న ఐడియా ఉండాలంతే. దాన్ని మీరు పవర్ బిఐలో ఎలా చేయాలో అనేది మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో లైన్ చార్ట్ మీకు డే రిలేటెడ్ డేటా, డేట్ రిలేటెడ్ డేటా, మంత్ రిలేటెడ్ డేటా, క్వార్టర్ రిలేటెడ్ డేటా, లేదంటే ఇయర్ రిలేటెడ్ డేటా ఉంది అంటే ట్రెండ్స్ని తెలుసుకోవడానికి లైన్ చార్ట్ యూజ్ చేస్తాము. ప్రపోర్షన్స్ని తెలుసుకోవడానికి డోనట్ చార్ట్ కానీ పై చార్ట్ కానీ యూజ్ చేస్తాం. సో ఏదైనా నెంబర్ డిస్ప్లే చేయాలి, టోటల్ సేల్స్ ఇన్ దిస్ ఇయర్, సో దెన్ యూ గో ఫర్ కేపీఐ కార్డ్. లేదు ఏదైనా టేబుల్లో నేను సమ్మరైజేషన్ ప్రొవైడ్ చేయాలి లైక్ ఏ పివోట్ టేబుల్, దెన్ యూ గో ఫర్ టేబుల్ ఆప్షన్. స్లైసర్ మీరు ఫిల్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్ వేశారు, చార్ట్స్ని ఇంటరాక్టివ్గా పెట్టాలి, మీకు ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేసి ఇయర్ టు ఇయర్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు అప్పుడు ఫిల్టర్ పెట్టుకోవచ్చు. 2025, 26, 27 ఏది సెలెక్ట్ చేస్తే చార్ట్స్ చేంజ్ అవుతుంటాయి, ఇన్సైట్స్ చేంజ్ అవుతుంటాయి. మీకు మ్యాప్ రిలేటెడ్ చార్ట్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ చార్ట్, మీకు వేరే టూల్స్లో ఉండవు. ఓన్లీ కొన్ని టూల్స్లో లిమిటెడ్ వర్షన్స్లో మాత్రమే ఉంటుంది. సో మ్యాప్ యూస్ చేసి జియోగ్రఫికల్ ఇన్సైట్స్ కూడా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ అమెరికన్ ప్రాజెక్ట్, అమెరికాలో డిఫరెంట్ స్టేట్స్ సంబంధించిన డేటా మీ దగ్గర ఉంది అంటే ఆ దాన్ని మీరు జియోస్పేషియల్ చార్ట్గా తీసుకొని రావాలి అంటే యూ కెన్ యూజ్ మ్యాప్ చార్ట్ అనమాట. సో ఇది ఫేజ్ 3. సో ఫేజ్ 3లో చాలా చార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ 7 చార్ట్స్, దెన్ వన్స్ యూ గెట్ యూజ్డ్ టు పవర్ బిఐ దెన్ యూ కెన్ గో ఇన్ టు ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ చార్ట్స్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫేజ్ 4. సో ఫేజ్ 4లో ఎసెన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ అనమాట. అగైన్ డాక్స్ ఫంక్షన్స్లో కూడా 250 డాక్స్ ఫంక్షన్స్ ఉంటాయి, 250+ డాక్స్ ఫంక్షన్స్ ఉంటాయి. కానీ అన్ని డాక్స్ ఫంక్షన్స్లోనూ అన్నిసార్లు అన్ని చోట్ల వాడమన్నమాట. సో ఒక 7 క్రిటికల్ ఫంక్షన్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ మీరు ఎక్సెల్ వచ్చి ఉంటే మీకు చాలా ఈజీ. ఈవెన్ ఇఫ్ ఎక్సెల్ రాకపోతే కూడా ఫస్ట్ టైం నేర్చుకుంటే కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. బై లుకింగ్ అట్ ఫార్ములా ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద ఫార్ములా ఈజ్ అబౌట్. సమ్, కౌంట్, డిస్టింక్ట్ కౌంట్, క్యాలిక్యులేట్, ఫిల్టర్, ఇఫ్. తర్వాత డేట్ ఫంక్షన్స్ అనమాట. మీ దగ్గర డేట్ కాలం ఉంది మీ టేబుల్లో, దాంట్లో నుంచి డే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, మంత్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు,
ఇయర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, లేదంటే క్వార్టర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, లేదంటే రన్నింగ్ టోటల్ ఎలా చేయొచ్చు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీరు చేయడానికి డేట్ ఫంక్షన్స్ అవసరం అనమాట. సో ఈ 7 క్రిటికల్ ఫంక్షన్స్ మీరు నేర్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యూ కెన్ హ్యాండిల్. సో మనం ఇంతకుముందు ఫేసెస్లో కూడా తెలుసుకున్నాం, కావాల్సిన చార్ట్స్, కావాల్సిన టాస్క్ ఏవైతే ఉన్నాయో డేటా క్లీనింగ్ టాస్క్, అవి ఈ చార్ట్స్, ఈ 3 గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ థింగ్స్ టు డూ ఇన్ పవర్ బిఐ అనమాట. సో ఇవి నేర్చుకుంటే యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ జర్నీ యాజ్ ఏ పవర్ బిఐ డెవలపర్ ఆర్ పవర్ బిఐ అనలిస్ట్. సో లేదంటే డేటా అనలిస్ట్గా కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫేజ్, ఈ ఫేజ్ని కూడా నేను 2 hours కింద స్ప్లిట్ చేశాను, ఎందుకంటే ఫంక్షన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక డేటా సెట్ తీసుకొని వాటి మీద ఈ ఫార్ములాస్ అప్లై చేస్తూ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఎలా వర్క్ అవుతుందో చూడాలి, కాబట్టి 2 hours మినిమం టైం పడుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే ఫేజ్ 5 అనమాట, పబ్లిష్ అండ్ షేర్ లింక్ ఏ ప్రో. సో మీ దగ్గర ప్రీమియం వర్షన్ ఆఫ్ పవర్ బిఐ ఉంటే ఇది వర్క్ అవుతుంది, లేదంటే ఇది వర్క్ అవ్వకపోవచ్చు. ఫ్రీ వర్షన్లో అయితే మీరు చార్ట్స్ బిల్డ్ చేయొచ్చు, డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయొచ్చు, మీరు దాన్ని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేయొచ్చు విత్ యువర్ ఓన్ ల్యాప్టాప్. బట్ దీన్ని పబ్లిష్ చేయాలి అంటే మీ దగ్గర ప్రీమియం అకౌంట్ ఉండాలి. సో నేను రికమెండ్ చేస్తాను, ఓన్లీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో కెరియర్ని మీరు ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మీరు ప్రీమియం తీసుకోవచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ కంపెనీలో ఉంటే కంపెనీ ఒక్కొక్కసారి బెనిఫిట్స్ ఇస్తాయి, దే కెన్ ఆల్సో ప్రొవైడ్ యూ ప్రీమియం యాక్సెస్ టు పవర్ బిఐ. సో ప్రీమియం యాక్సెస్ ఉంటే మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని పవర్ బిఐకి మీరు ఏ డాష్ బోర్డ్ అయితే బిల్డ్ చేశారో ఆ డాష్ బోర్డ్ని దాంట్లో పబ్లిష్ చేయొచ్చు. జస్ట్ లైక్ హౌ యూ టేక్ ఎ ఫోటో అండ్ పబ్లిష్ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూ కెన్ ఆల్సో పబ్లిష్ ద డాష్ బోర్డ్ ఇన్ యువర్ పవర్ బిఐ అకౌంట్. సో ఈ డాష్ బోర్డ్ని బిల్డ్ చేసిన తర్వాత, అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక లింక్ వస్తుంది అనమాట. మీరు పబ్లిక్లీ యాక్సెసిబుల్ లింక్ ఒకటి తీసుకొని ఆ లింక్ని మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఈవెన్ సెండ్ ఇట్ టు ద స్టేక్ హోల్డర్స్, ఆర్ ఎవరికైతే పంపాలనుకుంటారో వాళ్ళందరికీ పంపించవచ్చు. వాళ్ళందరూ ఆ లింక్ క్లిక్ చేస్తే పవర్ బిఐ ఆన్లైన్లో మీ డాష్ బోర్డ్ వాళ్ళకి విజువల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది. సో మీరు ఆటో రిఫ్రెష్ అంటే ఏంటి అనేది ఒక డౌట్ రావచ్చు. సో ఆటో రిఫ్రెష్ అంటే ఈ డేటా సెట్ అనేది స్టాటిక్ కాదు, డేటా ఎప్పుడు చేంజ్ అవుతుంది అనుకుందాం. మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, డేటా యాడ్ అవుతూ ఉంటుంది, లేదంటే డేటా డిలీట్ అవుతుంటుంది. అప్పుడు చార్ట్స్ కూడా రిఫ్రెష్ అవ్వాలి, డేటా కూడా రిఫ్రెష్ అవ్వాలి, ఎందుకంటే ఇన్సైట్స్ మారుతాయి, ఆబ్వియస్గా డెసిషన్ మేకింగ్ అనేది మారుతుంది. సో అప్పుడు ఆటో రిఫ్రెష్ని షెడ్యూల్ చేసి టైం టు టైం డైలీ బేసిస్ కానీ, బై వీక్లీ బేసిస్ కానీ, మంత్లీ బేసిస్ కానీ ఆటో రిఫ్రెష్ పెట్టారు అంటే డేటాలో ఏవేవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ మీ డాష్ బోర్డ్లో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఇది ఫేజ్ 5, పబ్లిష్ షేర్ లైక్ ఏ ప్రో. సో లైక్ ఏ ప్రో అని ఎందుకన్నాను అంటే మీరు ఈ స్టేజ్కి వచ్చారు అంటే, పబ్లిషింగ్ స్టేజ్కి వచ్చారు అంటే యూ హ్యావ్ ఆల్రెడీ మాస్టర్డ్ హౌ టు బిల్డ్ పవర్ బిఐ డాష్ బోర్డ్ అనమాట. సో పవర్ బిఐ డాష్ బోర్డ్స్ని బిల్డ్ చేయడం ఇట్స్ కంప్లీట్లీ ప్రాక్టికల్, ఇట్స్ ఎ టూల్ బేస్డ్. సో టూల్ ఇంటర్ఫేస్ ఏంటి, టూల్లో మీరు డేటాను ఎలా హ్యాండిల్ చేయాలి, చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక్కొక్క చార్ట్ దేనికి పనికొస్తుంది, ఎలాంటి ఇన్సైట్ని తీసుకురావడానికి పనికొస్తుంది. చార్ట్లో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ యాక్సిస్లో ఏముండాలి, వై యాక్సిస్లో ఏముండాలి, 2 dimensional అయితే, 3 dimensional అయితే ఇంకొక యాక్సిస్లో ఏముండాలి. లేదంటే మీరు లెజెండ్ క్రియేట్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ గురించి మాట్లాడుకుందాం, మీరు ఎటువంటి కేటగిరీని తీసుకొని వచ్చి ఆ కలర్స్లో ఫిల్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు కిక్ స్టార్ట్ చేయడానికి మీకు ఈ ఎసెన్షియల్ పవర్ బిఐ ఫీచర్స్ అండ్ రిలేటెడ్ టెక్నిక్స్ మీకు వస్తే, తర్వాత మీరు అడ్వాన్స్ చార్ట్స్ ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ చేస్తారు, అడ్వాన్స్ డాక్స్ ఫంక్షన్స్ ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. సో మనం ఈ వీడియోలో ఫస్ట్ 1 hour ఏం చేయాలి, ఇంటర్ఫేస్ అలవాటు పడాలి, డేటా ఎలా లోడ్ చేయాలో తెలుసుకోవాలి. డేటా కెన్ బీ ఫ్రమ్ ఎక్సెల్ షీట్ ఆర్ టేబుల్ ఆర్ ఎస్క్యూఎల్ ఆర్ ఏ వెబ్సైట్. సో ఎక్కడి నుంచైనా మనం డేటాని పుల్ చేసుకొని పవర్ బిఐలో లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అవర్లో ఇది నేర్చుకుంటాం. నెక్స్ట్ 2 hours క్లీన్ డేటా ఇన్ పవర్ క్వెరీ. పవర్ క్వెరీని యూజ్ చేసుకొని డేటాని క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏమేమి టాస్క్లు పర్ఫామ్ చేయాలి అనేది మనం చూసాము. తర్వాత ఫస్ట్ డాష్ బోర్డ్ని బిల్డ్ చేయడం అలాంగ్ విత్ లెర్నింగ్ చార్ట్స్, హౌ టు బిల్డ్ చార్ట్స్ అండ్ దెన్ హౌ టు మేక్ దెమ్ యాజ్ ఎ డాష్ బోర్డ్. తర్వాత 2 hours కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ డాక్స్ ఫంక్షన్స్. తర్వాత పబ్లిషింగ్ చేయడం. సో మీకు పబ్లిషింగ్ చేయడం మీ దగ్గర ప్రీమియం యాక్సెస్ లేకపోతే last 2 hours you can focus on building a different dashboard. So in general people start using sales related data so that practice ki chala use help avutundi. So dantlo different types of data untundi, categorical, numerical data untundi, missing values untayi, date related untundi. So anni use cases ki help aye data anamata. So meer kuda ade superstore data ni gaani sales data ni gaani తీసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు ఒక రోజులో అయితే పవర్ బిఐ నేర్చేసుకుంటారు. సో నేను చెప్పినట్లు ఈ సాటర్డే ఆర్ సండే మీరు స్టార్ట్ చేయండి, డెడికేటెడ్గా కూర్చొని మిగతా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ ఒక్క రోజు మీరు కూర్చొని 8 hours ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దిస్ స్ట్రాటజీ దెన్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ పవర్ బిఐ అనలిస్ట్. సో
పవర్ బిఐని మేము కూడా కెరియర్ 247లో సో డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్లో టీచ్ చేస్తాము. మీరు ఓన్గా నేర్చుకోవడానికి యూట్యూబ్లో చూసి నేర్చుకోవడానికి లైవ్ మెంటరింగ్ లైవ్ క్లాసెస్లో నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము, మీకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాం. డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు అవ్వచ్చు. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీరు జస్ట్ గూగుల్లో కెరియర్ 247 అని సెర్చ్ చేస్తే ఫస్ట్ డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ సజెషన్ మీకు వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్లోనే మీకు జాయిన్ ద ప్రోగ్రామ్ అని ఒక ఇక్కడ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేస్తే మీకు ఒక కౌన్సిలర్ ఫోన్ చేస్తారు. ఆ కౌన్సిలర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటి, మీరు ఏం నేర్చుకుంటారు, అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఎన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు, ఎలాంటి గైడెన్స్ అండ్ మెంటరింగ్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎన్రోల్ అయ్యి ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ని నేర్చుకోవచ్చు అనమాట. పవర్ బిఐతో పాటు ట్యాబ్లు లేదంటే పైథాన్, ఎస్క్యూఎల్ కూడా నేర్పిస్తారు విత్ అ రియల్ ఎక్స్పర్ట్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక కొత్త వీడియో మళ్ళీ కలుస్తాం.